వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ పోరాట అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు అందుతున్న ప్రయోజనాలను తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. రోజున అమరావతి నుంచి జగదల్పూర్ వరకు ఆ రహదారిని పూర్తి చేసుకోవటమే కాకుండా ఈ రోజు కొత్తగూడెం నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లేదానికి కూడా 2వ రహదారి కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి ఈ యొక్క ఖమ్మం జిల్లా ఈ రోజున కొత్తగూడెం జిల్లా తోటి పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాద్రిని కలుపుతూ జాతీయ రహదారులు మనం కొనసాగించుకుంటున్నాం. దీనికంటే సారపాక వరకైనా కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. దానికి రైల్వే లైన్ ఏర్పాటు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఉండాలని, అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ కూడా ఇప్పటికి 2-3 స్థలాలు మనం సేకరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంతవరకు కూడా అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ దాని మీద ప్రయత్నం చేసి తప్పకుండా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో విమానాశ్రయానికి అనువైనటువంటి స్థలాన్ని సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ